హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి కాంపిటీషన్ పెడుతున్నాను. 1 to 200 నెంబర్స్. ఎవరు ఫాస్ట్గా రాస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఎవరు రాస్తారో చూద్దాం. ఖాళీ పేపర్స్ అండి రెడీ చేసి ఇచ్చాను. దిస్ వన్ గిఫ్ట్. ఓకే, స్టార్ట్. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి అస్సలు చదవట్లేదండి. ఇలా కాంపిటీషన్ అని చెప్తే ఏదో రాస్తారని చెప్పేసి ఇలా పెట్టాను. మీకు నచ్చినట్టుంటే ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీ పిల్లల్ని కూడా ఇలానే చదవకపోతే కాంపిటీషన్ అని చదివించితే టీవీని మొబైల్ని పక్కన పెట్టేసి కాస్త చదువుతారు. నేను అందుకనే వీళ్ళు అస్సలు చదవట్లేదు, ఏం చేయట్లేదని చెప్పేసి ఇంకా మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, మీరు 1 to 200 రాయండి అని చెప్పాను. చిన్న ఎగ్జామ్ లాగా వాళ్ళు రాస్తున్నారు, చూసారు కదా. ఇలా అయితే కొద్దిగా చదవనేం చదువుతారు. చెప్పిన మాట అసలు ఈ హాలిడేస్ అవ్వడం వల్ల అసలు చెప్పిన మాటే వినట్లేదు. ఇక్కడికి వచ్చాము దుబాయ్కి, అస్సలు చదవడమే మానేశారు. బయట ఆడడం, అదే కాంపిటీషన్ పెట్టాను. ఎవరు ఫస్ట్ అయితే 1 to 200 రాస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. దానివల్ల వాళ్ళు ఫోకస్ చేసి ఉన్నారు, రాస్తున్నారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఎలా రాస్తున్నారో చూడాలి, చెక్ చేస్తా. తప్పు రాశారో రైట్ రాశారో అని చెప్పేసి. ఇప్పుడైతే మాత్రం ఫోకస్ చేసి రాస్తున్నారు, చూడాలి. ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే ఇస్తా అని చెప్పాను అనమాట. ఏవో జెమ్స్ బాటిల్, వాళ్ళకి లైక్ అవుతుంది కదా మరి జంక్ ఫుడ్ అంటే, అందుకని అది పెట్టేసి కొద్దిగా రాయిపిస్తున్నాను. ఇలా అయితే కొద్దిగా చెప్పిన మాటైనా వినేసి చదువుతారని కొద్దిగా ఆశ. అసలు హాలిడేస్లో ఏం గుర్తున్నాయో ఏం గుర్తులేదో, మర్చిపోయారో తెలియట్లేదు. అందుకనే ఇంకా ఇలా పెట్టాను. టైం పెట్టానండి, 10 minutesలో రాసేయాలని చెప్పేసి. చూద్దాం ఎంత టైంలో రాస్తారనేసి. టెన్ మినిట్స్ అన్నాను కానీ ఆల్రెడీ 15 minutes అయిపోయింది. చిన్నపిల్లలు కదా. ఓకే, ఫినిష్. వావ్, నైస్. టైమ్ అప్. సోమి, ఓకే. 1 to 200 యువర్స్. అయ్యో, ఓకే, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం, నో వరీస్. దిస్ వన్, టేక్ ఇట్. Yahoo! Gift! No problem, Nana. Next time. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.